మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు వాక్య అంశము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాము. ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. మన యొక్క ప్రవర్తన దేవుడు అంగీకరించాలంటే దేవునికి భయపడి నీతిగా నడుచుకునేవారుగా మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవును అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎప్పుడైతే దేవుని యందు భయం అనేది ఉంటుందో అది మన కనులకు వెలిగించేదిగా ఉంది. ఎప్పుడైతే మన కనులు వెలిగింపబడతాయో మనం ఏ రీతిగా నడుచుకుంటున్నాం, దేవునికి వ్యతిరేకమైన స్థితిలో జీవిస్తున్నామా, దేవునికి అనుకూలమైన స్థితిలో జీవిస్తున్నామా గ్రహించుకునే శక్తి కలిగిన వారుగా మనం ఉంటాం. చీకటి సంబంధమైన కార్యాలు చేసేవారుగా కాకుండా వెలుగు సంబంధమైన కార్యాలు చేసేవారుగా మనం ఉంటాం. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలంటే దేవునికి భయపడి నీతిగా జీవించేవారుగా మనం ఉండాలి. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే దేవునికి భయపడి నీతిగా జీవిస్తామో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవునికి భయపడి ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులు అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు నీతిమంతుడు గనుక దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ పొందుకొని దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే నీతిగా జీవించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉంటామో పాపం చేసేవారుగా కాకుండా, ఆ పాపానికి లోబడేవారుగా కాకుండా దేవునికి లోబడి నీతిగా జీవించేవారుగా మనం ఉంటాం. నోవాహు నీతిమంతుడు గనుక తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారు రక్షింపబడమే కాకుండా ఇతరుల్ని రక్షించేవారుగా ఉంటారు. కనుక దేవునికి భయపడి నీతిగా జీవిస్తూ మీ యొక్క ప్రవర్తన దేవునికి అంగీకారమైనదిగా చేసుకొని దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, ఈ ఉదయకాల సమయం మీద అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నా పొందనాలు దేవా. ఎవరైతే దేవా నీకు భయపడి నీతిగా జీవిస్తారో దేవా వారిని నువ్వు అంగీకరించే దేవుడిగా ఉన్నావు. వారే నీకు ఇష్టలు గనుక దేవా ఆ రీతిగా నీకు భయపడి దేవా నీతిగా జీవిస్తూ నీ నుంచి ఆశీర్వాదాలు, నీ యొక్క ప్రేమను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కలుగు చేయండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా, వారికి అనారోగ్యం నుంచి విడుదల కలిగి చేయండి దేవా. నీ యొక్క శిలువల కార్చిన రక్తం ప్రోక్షించి దేవా నీ గాయపడిన ఆస్థ నుంచి సంపూర్ణమైన విడుదల స్వస్థ కలిగి చేసి దేవా వారు పొందిన స్వస్థత బట్టి దేవా నీ యందు విశ్వాసంతో నిన్ను మహింపరచుకునే భాగ్యాన్ని కలిగి చేయండి దేవా. ఇక ప్రార్థన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి దేవా. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు దేవా వారి యొక్క ప్రయత్నాలన్నీ దేవా సఫలం చేయండి నా పొందనాలు దేవా. ఈ రోజు చేర్చిన ప్రతి పనిలో దేవా నీకు సహాయం అనుగ్రహించి ఇక దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డ మీద మెండు కురమరం చేయమని మా ప్రభువు నేసిన బిడ్డ కొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదాకాలం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.